మన దేవుడు ఎంత కరుణమయుడో, జాలిగల దేవుడో ఒక లేఖనం ద్వారా మనం తెలుసుకుందాం. ఆదాం పాపం చేసినప్పటికీ నిశ్చయంగా నువ్వు సత్యదవు అంటే నిజంగా ఆధ్యాత్మికంగా చనిపోయాడు, కానీ భౌతికంగా 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5:5. ఇక్కడ కయీను కూడా తన సహోదరుడైన హేబేలును చంపిన తర్వాత కూడా దేవుడు అంటాడు, నాలుని రక్తము చిందించు అని రక్తం మరలా చిందించబడి అన్నాడు ఆదికాండం 9వ అధ్యాయంలో. కానీ ఇక్కడ దేవుడు ఎంత క్షమాభిక్ష పెడుతున్నాడు చూడండి. 4వ అధ్యాయంలో సహోదరుని చంపిన తర్వాత అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేల నుండి నాకు మొదలుపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతుల్లో పుచ్చుకోవడం నోరు తెరిచిన ఈ నేల మీద ఉన్నప్పుడు నీ శపింపబడిన వాడవు. దేవుడు ఒక శిక్ష వేస్తే నేను భరించలేను అంటున్నాడు చూడండి. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీద నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మరిపోయేది అని అందుకు కయ్యి నా దోష శిక్ష నేను భరింపలేనంత. అది వెంటనే ఒకవేళ దేవుడు అతను చంపేయచ్చు, కానీ ఎవరు చంపకుండా ఏం చేశాడు? ముద్ర వేశాడు. అది దేవుని ప్రభుత్వానికి ఆరంభంగా మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలువబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మరేను, కావున నన్ను కనుగొని వాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అని. అయినట్టు నన్ను తప్పకుండా చంపేస్తారు. 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయ్యను చంపినట్లా వారికి ప్రతిదండన 700 కలుగుతాడు. మరి ఎవడైనా కయ్యను కలుగని అతని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు. అందరూ అనుకుంటారు వాడు చంపాడు కాబట్టి శిక్షకు పాత్రుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత జాలిగల దేవుడు, ఎంత క్షమాగుణం కలిగినటువంటి దేవుడు. 23వ కీర్తనలో అంటాడు, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. చిన్నపిల్లలకి సపోజ్ ఏదైనా ఒక దేవతా విగ్రహం చూపిస్తే ఈ చేతిలో ఒక 6 ఆయుధాలు, ఈ చేతిలో ఒక 6 ఆయుధాలు, 4 బయటికి పెట్టి అంతే ఇక తల తెగిపోవాలి. చేతిలో ఒక తల ఉంటుంది కదా, కానీ పిల్లలను చూస్తే ఎంత భయపడుకోవాలి, రక్తం తాగుతూ ఉంటుంది. కానీ మన దేవుడు ఆ జాలిగల దేవుడు, ఆ జాలిగల హస్తముతో లోపడలో ప్రజల వైపు దినమెల్లా చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు ఒకనొక సమయంలో, నేను నరులతో నిరంతరం నేను వాదిస్తే వారి ఆత్మ క్షీణించిపోతుంది, వారు చచ్చిపోతారు. కాబట్టి ఈ రాత్రి మన జాలిగల దేవుడి వైపు మనం మరలుదాం. మన తప్పిదములు ఆయన ఎదురు ఒప్పుకుందాం. అతిక్రమంలో దాచిపెట్టేవాడు, వర్తిలేవాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు అని ఆయన మన నూతన సృష్టిగా మార్చడానికి ఇదంతా తీశాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ పాపం విస్తరించిన అక్కడ కృప 6వ అధ్యాయంలో వచ్చాము. అట్లయినా మనం పాపం మనం నిలిచిపోతుమా? అట్లా అనరాదు. సో మళ్ళా పాపం చేసి ఇదంతా ఎదురుగా చర్చ ఎందుకు, ఇవంతా లాడ్సమని ఎందుకు, అదంతా లోకంలో ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని, ధన్యులు ఎవరంటే తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడినవాడు. ధన్యుడు అంటే ఎవరు తెలుసా? సంతోషంగా ఉండేవాడు, లేకపోతే పాప భారం. కొంతమంది తప్పు చేసి ఏం చేస్తారు? ఎవరు ఏమనుకున్నా పోయి వదిలిపెట్టుకుంటారు. కారణం వారి పాప భారం వారు భరించలేదు. సో మనం అలా కాకుండా ప్రభు యొద్దకు వస్తే ఆయన దగ్గర సమృద్ధిగా క్షమాపణ ఉంటాయి. తల వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఎన్ని కొరకు విలువబడిన ఆశీర్వాదం నన్ను జ్ఞాపకం చేసుకోవడం తెచ్చేయండి. దిస్ ఈజ్ మై బాడీ, ఇట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడం తెచ్చేయండి. మన ముందు నా రొట్టె కొరకు సహోదరు